ఇండియాలో సిగరెట్ బ్యాన్. లాస్ట్ 24 hours లో ఇండియాలో ఏం జరిగిందో షార్ట్ గా వచ్చేసేద్దాం. త్వరలో అతిపెద్ద అప్డేట్. ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు స్కైనీ గుట్కా, పాన్ మసాలా, సిగరెట్స్ ని బ్యాన్ చేసింది. వెరీ సూన్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేసే అవకాశం ఉంది. బస్సుల్లో ఆయుధాలతో తిరుగుతున్న ఏపీ యువత. సీట్లో కూర్చోకుండా ఓ మహిళ ఆపినందుకు ఆ మహిళ పైన తన జేబులో ఉన్న ఆయుధంతో ఆ యువకుడు దాడికి దిగిండు. ఇంతలోనే అందరూ అతన్ని పట్టుకున్నారు. యువకుల భవిష్యత్తు గురించి, మహిళ భద్రత గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మనం మీమ్స్ లో ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళని చాలా మందిని చూసినాం. డిజబిలిటీ కోటాలో ఎంబీబీఎస్ సీట్ కోసం తన కాళ్ళు నరుకున్నాడు ఒక 24 years old నీట్ ఆస్పిరెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఏటకేలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షలు నెరవేరినాయి. సిట్టు జరిపిన దర్యాప్తులో తేలింది ఏంటంటే తిరుపతి లడ్డులో ఎలాంటి అనిమల్ ఫ్యాట్ దొరకలేదు, కానీ 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తేలింది. దీనిలో టీటీడీ నిధుల నుంచి 235 కోట్ల దుర్వినియోగం జరిగిందని 600 పేజీల ఛార్జ్ షీట్ లో 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో అరౌండ్ 300 డాగ్ శవాలు దొరికినాయి. ఈ మంత్ మొత్తంలో తెలంగాణలో నియర్లీ 900 కుక్కలను చంపుంటారని ఒక అంచనా. దీనికి కారణం అనిమల్ బర్త్ కంట్రోల్ వాటిని నియంత్రించడానికి ఈ పని చేశారని యాక్టివిస్టులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.